బతుకులే నాయనా. ఏంటి ఎక్కడ అయిపోయింది? అరుంధతి ఏమైనా పోయిందా? ఎలా? సిస్టర్ ఆగిపోయారే? ఏమైంది? ఎక్కడ ఆగిపోయారు? వెళ్దాం పదండి సిస్టర్. సిస్టర్ మీరెవరు? రే అక్కడికి దానికి చక్కగా చెప్పు, లేదనుకో డిప్ప పగిలిద్ది. ఇంతకీ హూ ఆర్ యూ? నందిని, అమ్మయ్యా ఇక్కడ కూర్చో. అక్క రాక రా రా. అక్క రాక కూసో. ఏం కావాలి సార్? కాఫీ. ఓకే సార్. ఎంత షేదు ఉంది, నోర్లెస్ అయితే తీయగా ఉంటుంది. పిచ్చిదేంది అడిగింది, ఏం వినపట్లేదా? అసలు రే నిన్నొదలనరా సార్. మీకు దండం, దానికి దండం. పిచ్చిదానికన్నారే సార్. మీరొద్దు, మీ లిఫ్ట్ వద్దు. బతుకుడు కేరళలో బట్టలు అమ్ముకుని బతుకుతా సార్. నాన్న వాడిని నేను చంపేస్తాను. వాడు ఇంకా బతికే ఉన్నా నాన్న. నందిని అన్ని సర్దుకుంటాయి, నువ్వు రా. రా వాడిని చంపేస్తాను నాన్న. ఎవరు మీరు? గింత నాడుదాం రాత్రి ఏ ముట్టుకొచ్చిర్రు? గురుగారికి బ్యూటిఫుల్ కరగై చిల్. రాజేష్ ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. ఒకసారి మా అమ్మాయిని నీకు చూపిద్దామని. ఎలా ఉన్నావమ్మా? నమస్తే అంకుల్, బాగున్నాను. ఓకే, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఓకే అంకుల్. మచ్చా అమ్మాయికి రూమ్ చూపించు. ఓకే గురుగారు. రండి మేడం, రండి. ఇంకేంట్రా విశేషాలు? ఏం లేదురా, నా బాధ అంతా నందిని గురించే. అవు కానీ మీది ఏ ఊరు? దా ఇట్లా నాడు. అవు నీ పేరేంది? అగు మాట్లాడిస్తే మాట్లాడది చింతాపండు మోకంది. ఇగో నీ రూము పై. నాకు అన్నీ తెలుసు. గట్లా గుస్సు అవుతుంది. గీదానికి నేను బూలు పడతానా?
ఒక దొంగోడు వాళ్ళ చెల్లిని అమెరికా పంపించటానికి చిన్న చిన్న వస్తువులు, పెన్సిళ్ళు, పెన్నులు ఇలాంటివి దొంగతనం చేస్తూ వస్తాడు. చాలా కష్టపడి చెల్లెల్ని చదివిద్దామని అనుకుంటాడు. కానీ ఏది తోచక చివరికి ఒక ఇంట్లో దొంగతనం చేద్దామని ఆలోచించి ఆ ఇంట్లోకి దూరాడు. ఆ ఇంటిని ఎటు అటు తొంగి చూస్తూ మెల్లిగా లోపలికి బయలుదేరాడు. ఇల్లు పెద్దగా ఉంది, గట్టిగానే ఉంటాయి. ఎవరైనా ఉన్నారా లేరా అని అటు ఇటు చూసుకుంటున్నాడు. మెల్లిగా ఇంట్లోకి రావడానికి దారేమైనా ఉందేమోనని వెతుక్కుంటూ లోపలికి వస్తున్నాడు. పిల్లిలాగా నక్కి నక్కి ముందుకు నడుస్తున్నాడు. అటు ఇటు చూస్తూ మెల్లిగా ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అదృష్టం కొద్దీ డోరు తీసే ఉండడంతో వాడు లోపలికొచ్చి తలుపేశాడు. మెల్లిగా అటు ఇటు నడుచుకుంటూ ఏమైనా దొరుకుతుందో ఏమోనని చూస్తూ ఉన్నాడు. ఏమీ దొరకకపోవడంతో మెల్లిగా పైకెక్కడం మొదలుపెట్టాడు. పైకెక్కుతూ అటు ఇటు చూస్తున్నాడు. చివరిగా మేడం వాటర్. ఆచ్చా! దొంగన కొడుక మా ఇంట్లో తెస్తావా? దొంగతనం చేయడానికి? నీ పని చెప్తాను. నీకెంత ధైర్యం రా? దొంగతనం చేయడానికి మా ఇంటికి వస్తావా? నిన్ను ఇలా చంపేస్తాను. వదిలిపెట్టను. నిన్ను చంపేస్తాను. దొంగతనం చేస్తావా? చంపేస్తాను. నందిని ఆగమ్మా. నందిని ప్లీజ్. నందిని నందిని ఆగు 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 ఆగు. నందిని ప్లీజ్ ప్లీజ్ నందిని. నందిని ఆగు ఆగమని చెప్పానా? ఆగు. రాజేష్, నువ్వు చెప్పినట్లు అమ్మాయి చాలా ప్రమాదంలో ఉంది. రేపు ఉదయాన్నే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటికీ చాలా లేట్ నైట్ అయింది, వెళ్ళి పడుకో. అలాగే. వీణ్ణి బతకనివ్వద్దు. వీణ్ణి చంపేయాలి. వీణ్ణి చంపి తీరాలి. చింతపండు ముఖం అంటే నా ఈ పంత చింతపండు చేసింది కదా అయ్యా. అబ్బో ఆగేదందుకు పోయినా నాకేంటి ఇట్లయింది. మా గురువు గారి పరిస్థితి ఇంకెట్లున్నదో. అయ్యో చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. పోలీసు వాళ్ళ దెబ్బలు కూడా ఇట్లుంటాయి కావచ్చు. అయ్యో రామశంకర, ఎవరికి చెప్పుకోవద్దు. ఏం చేస్తా అదిరా మామ, నా కూతురు నందిని పరిస్థితి. ఇక్కడ నందినికి సమస్య అయితే ఎలాగైనా బాగు చేయొచ్చురా.
ఇక్కడ నందినినే సమస్య. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పురా. నందిని ఎప్పుడైతే ఈ బుక్ చదవటం మొదలుపెట్టిందో ఆ బుక్లోని పాత్రలన్నీ ఊహించుకుంటుంది. విచిత్రం ఏంటంటే ఆ బుక్లో ఉన్న పాత్రకున్న డిజార్డర్ నందినికి కూడా ఉంది. మరి నిన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నించింది? మేడం వాటర్. అసలు కథ ఇంకా వేరే ఏదో అయి ఉంటుంది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఏదో సౌండ్ వస్తుంది. అమ్మో, ఈ పిల్లకి దయ్యం బట్టి లోపలికి తినంటే సంపి బోంద పెడుతుంది. బతుకుంటే బలిసాకి తినైనా బతకచ్చు. ఈ పిల్లతో సావాసం నాతోని కాదురా అయ్యా. నేను పోతున్నా.